తరగతిలో ఉండే ఏ ఇద్దరు విద్యార్థులు ఒకే విధంగా ఉండరు. వీరిలో అనేక విషయాలు వైవిధ్యాలు ఉంటాయి. ఈ విభేదాలనే వైయక్తిక భేదాలు అంటారు. అయితే కొంతమంది సైంటిస్టులు ఇచ్చిన డెఫినేషన్స్, మిలియన్ల కొద్ది వ్యక్తులను పోల్చిన వారి మధ్య భేదాన్ని చూడవచ్చు అన్నది ఎవరంటే చార్లెస్ డార్విన్. ప్రతి వ్యక్తికి ప్రకృతి సిద్ధంగా కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. ఆ ప్రకారంగానే విద్యా బోధన జరగాలని చెప్పింది ఎవరంటే ప్లేటో. వ్యక్తుల మధ్య గల భౌతిక భేదాలనే కాకుండా మానసిక భేదాలను కూడా పరిగణలోకి తీసుకొని బోధనా ప్రక్రియ జరగాలని చెప్పింది రూసో. ఇతను రచించిన గ్రంథం వచ్చేసి ఎమిలీ. మాపనం చేయగల ఏ మూర్తిమత్వం అంశమైన వ్యక్తి భేదంగా పరిగణించాలని చెప్పింది చార్లెస్ ఈ స్కిన్నర్. వ్యక్తిగత విద్యా వ్యవస్థ విద్యార్థుల్లో భేదాలను నిర్మాణాత్మకంగా పోషించడం వల్లనే ఒక దేశం అభివృద్ధి సాధిస్తుందని చెప్పింది జాన్ డి.